అందరికీ నమస్కారం అండి. ఇదిగో ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళందరూ వైభవ వెంకటేశ్వర స్వామి దేవాలయము టెక్కల్లో శనివారం నాడు స్వామి సన్నిధిలో పారాయణం చేశారు, కొన్ని పాటలు పాడారు, కోలాటము చేశారు. అయితే ఈ పిల్లలందరూ 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న పిల్లలు, ఇంచుమించుగా ఒక 60 మంది ఉంటారండి. మేము ప్రతిరోజు ఈ పిల్లలకి టెక్కల్లోని మెయిన్ రోడ్లో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. అక్కడ ప్రతిరోజు సాయంకాలం 5 నుంచి 5:40 వరకు పిల్లలకి విష్ణు సహస్రనామము, భగవద్గీత మొదలైనవన్నీ, చిన్న చిన్న పాటలు, అష్టకాలు అవన్నీ నేర్పుతుంటాము. వారికి అంతకంటే టైము వెచ్చించడం జరగదండి. ఎందుకంటే స్కూల్కి వెళ్ళొచ్చి పిల్లలు కాబట్టి వాళ్ళ హోంవర్క్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎవ్రీడే ఓన్లీ 40 మినిట్స్, ఒక 40 నిమిషాలు మాత్రమే పిల్లలకి నేర్పడం జరుగుతుంది. సెకండ్ సాటర్డే సండేస్, రెండవ శనివారం ఆదివారాల్లోనూ వాళ్ళకి కోలాటం నేర్పిస్తాం, కోవెల్లోనే నేర్పిస్తాం. అయితే ఈ కోలాటము కేవలము పారాయణానికి వచ్చిన వాళ్ళకి మాత్రమే కోలాటాలు నేర్పిస్తున్నాము. ఎందుకంటే భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాలు దేవాలయాల్లో ఎప్పుడైనా జరిగినప్పుడు వాటిని పురస్కరించుకుని ఆ పిల్లల చేత మేము ఆ కోలాటం అది చేస్తూ ఉంటాం. ఇది ప్రతిరోజు సాగుతుంది. ఎప్పుడైనా సెలవులు వచ్చినప్పుడు మాత్రం సెలవు రోజుల్లో ఉదయం పూట వాళ్ళకి ఏ సమయానికి రమ్మని చెప్తే వాళ్ళు వస్తారు. మీ చుట్టుపక్కల కానీ మీ ఇంట్లో కానీ ఎవరైనా అలా 2nd క్లాస్ నుంచి 10th క్లాస్ లోపు వరకు ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఎవరైనా నేర్చుకోవడానికి రావచ్చు. పూర్తిగా ఉచితము. ఎవరి దగ్గర నుంచి ఏమి తీసుకోవడం జరగదు. కేవలము మన సనాతన ధర్మాన్ని, హైందవ సంస్కృతిని, భగవంతుడి యొక్క గొప్పదనాన్ని వివరించడానికి, పిల్లలలో నైతిక విలువలు పెంచడానికి మాత్రమే చేస్తున్నటువంటి ఒక చిన్న ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని గమనించి పేరెంట్స్, పెద్దలు ఎవరైనా ఉంటే, మీ పిల్లలు కానీ మీ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ మీ ఇంట్రెస్ట్ కొద్దీ పంపించడానికి ప్రయత్నించండి. అలాగే పెద్దవాళ్ళకు కూడా సాయంకాలము 5:30 నుంచి, అంటే పిల్లలు 5:40 వదిలేస్తాం. అప్పుడు పెద్దవాళ్ళు వస్తారు. వాళ్ళు కూడా ఒక 60-70 మందిలో ఉన్నారు. వాళ్ళకు కూడా నరసింహస్వామి కోవిల్లోనే అన్ని నేర్పిస్తాం. భగవద్గీత, లలిత, సౌందర్య లహరి, తిరుప్పావి లాంటివన్నీ ఇంతవరకు నేర్పించాము. కొత్త వాళ్ళు వస్తే మళ్ళీ వాళ్ళకు కూడా మళ్ళీ మొదటి నుంచి నేర్పించడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పగా నేర్చుకోవడానికి రండి. మీ అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి భగవంతుడికి చేసేటటువంటి సేవ మనం మనసుతో చేసేదిగా ఉండాలని చేసేటటువంటి ఒక చిన్న ప్రయత్నం ఇది. అందరూ ఈ విషయాన్ని గమనించి భగవద్భక్తులుగా మారతారని నేను మరీ కోరుకుంటున్నాను.